హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా హెల్దీ అండ్ అంతే టేస్టీగా ఉండే రాగి అటుకుల పోహా ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగానే కాదు, స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. సరేనా? మరి ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్లో వీడియోస్ కూడా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఫర్దర్గా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? ఇంకా ఈ రాగి ఫ్లేక్స్ అనేది ప్యాకెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అంటే మనకి డిఫరెంట్ ప్యాకెట్స్ ఉండొచ్చు. నేను తీసుకున్నది అయితే ఇలా ఉంది. అండ్ దీనికి ప్యాకెట్ వెనకాలే మనకి రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా అక్కడ ఉంటుందన్నమాట. దీంతో ఇలాగా ఉప్మాలాగా పోహలా అని మాత్రమే కాకుండా మిల్క్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం ఓట్ మీల్ తీసుకుంటాం కదా, మిల్క్ వేసుకుని కొంచెం హనీ కానీ షుగర్ కానీ వేసుకుని అట్లా కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే మనకి ఇది రాగులు అనమాట, రాగి అటుకులు. సో సరే, ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, చాలా సింపుల్ అండి. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. మనం అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం అంటే కనుక ఉప్మా చేసినంత టైం కూడా పట్టదు. సరేనా? ఇంకా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి 2 కప్పుల అటుకులు తీసుకున్నాను అనమాట, రాగి అటుకులు. సో దానికి తగ్గ క్వాంటిటీస్ అనేవి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి ఇలాగా తుంచి వేస్తున్నాను అనమాట. సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇక్కడ వేసుకునే తాలింపు దినుసుల్ని ఎక్కువ పెంచుకోవచ్చు. సరేనా? అలాగే 1 టీ స్పూన్ పల్లీలు, 1 రెమ్మ కరివేపాకు. పల్లీలు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుందన్నమాట మనం చేసుకునే పోహాకి. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మనకి ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చితోటి కారం అనేది వస్తుందన్నమాట. సో దానికి తగ్గట్టుగా కారం ఎక్కువ తినాలి, కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది. అండ్ ఇక్కడ ప్యాకెట్ అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 టైమ్స్ అయితే చేశాను అనమాట. అందుకే ప్యాకెట్లో ఇంకా కొంచెమే ఉంది. ఇది వచ్చేసి నాకు 1+1 ఆఫర్ అనమాట. ఐ మీన్ బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటుంది కదా, అట్లా. అండ్ ఇప్పుడు నేను 1 కప్పు వేస్తున్నాను, అంటే 2 కప్పులు వేసాను. కప్పులో చూపిస్తున్నాను అనమాట మీకు ఫ్లేక్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది. టెక్స్చర్ అనేది మనకి ఓట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి, కాకపోతే ఇంకా పల్చగా లైట్ వెయిట్గా అన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 2 కప్పులు వేస్తున్నాను అనమాట. సో వన్స్ మనం రాగులు ఇట్లా రాగి అటుకులు ఇలా వేసిన తర్వాత మనం ఈ తాలింపులో జస్ట్ అలా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసుకున్నాక 1 చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్, అంటే మరీ 1 టీ స్పూన్ కాదు, సాల్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి కొంచెం పచ్చిగా ఉంటే వాసన అనేది పచ్చి వాసన వస్తుందండి, రాగులు కదా. వన్స్ మనం ఇలాగ తాలింపులో ఫ్రై చేసిన తర్వాత చక్కటి స్మెల్ అనేది వస్తుంది, గుమగుమలాగా వస్తుంది అనమాట. మనకి ఎక్కడ పచ్చి వాసన అనేది రాదు. అలాగే మనకి తాలింపు అనేది చక్కగా మగ్గి ఆ స్మెల్ అంతా కూడా చక్కగా మనకి ఈ పోహాకి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వన్స్ ఇలా ఆయిల్లో కాసేపు తాలింపులో మగ్గించిన తర్వాత మీకు కావాలి అంటే జస్ట్ ఇలాగే తాలింపు వేసేసుకున్నాం కదా, జస్ట్ ఇలాగే మనం స్పూన్ తోటి ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు. కావాలనుకుంటే కనుక ఇక్కడితో స్టాప్ చేసేసి జస్ట్ దీన్నే మనం స్నాక్స్ లా కూడా తీసేసుకోవచ్చు అనమాట. లేకపోతే కనుక ఇంకా జస్ట్ ఫైనల్గా నేను 2 కప్స్ రాగి అటుకులు తీసుకున్నా కదా, అందులో 1/2 కప్ కోసం ఇలాగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలండి. అంటే వాటర్ ఒకటేసారి ఉప్మాకి కానీ సేమియా ఉప్మాకి పోసినట్టు కాకుండా ఇలా కొద్దిగా చల్లుతూ మిక్స్ చేయాలన్నమాట, లేకపోతే మనకి ముద్ద కట్టేస్తుంది. సో మనం ఇక్కడ వాటర్ వేసినా కూడా ఎక్కడ కూడా మనకి ముద్దలా ఉండదు, చాలా పొడిగా ఉంటుంది. చూసుకుని వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుని ఇలాగ చల్లుతూ ఆ వాటర్ తోటి తాలింపుతోటి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, నేను వాటర్ వేసినా కూడా ఇది పొడిగానే ఉంది, ముద్ద కట్టడం అనేది జరగదు. మీరు వేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. వాటర్ అనేది ఒకటేసారి పోసేయకుండా జస్ట్ ఎంత కావాలో అంత చూసుకుని స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. సరేనా?
సో మొత్తం ఇక్కడ మనం టేస్ట్ ఉప్పు కానీ అన్నీ సరిపోయినా లేదా చూసుకుని ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక నిమ్మ చెక్క అనమాట, అరచెక్క నిమ్మ చెక్క పిండుకుని సర్వ్ చేసుకున్నామంటే హాట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సో చూసారు కదండి, మనకి ఉప్మా పట్టేంత టైం కూడా పట్టదు, ఉప్మా చేసేంత టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ. అండ్ మనకి ఇది కొంచెం తిన్నా కూడా ఎక్కువసేపు మనకు ఆకలి వేయకుండా చక్కగా ఉంటుందన్నమాట. తక్కువ తీసుకున్నా కూడా కొంచెం పొట్ట అనేది కాస్త హెవీగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇది తీసుకోవడం వల్ల. సో మరి ఎవరికైనా నచ్చింది, ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.